హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు కిడ్స్ ఫ్రాక్ని ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా మనకి లోపల లైనింగ్ సాటిన్ తీసుకున్నాను, డిజైన్, అలాగే కాటన్ లైనింగ్ తీసుకోవాలి. నేను ఈ నెట్ క్లాత్ అనేది సారీని లెహంగా స్టిచ్ చేశాను, లెహంగా జాకెట్. ఇంకా మిగిలిన క్లాత్తో నేను ఫ్రాక్ కుడుతున్నాను. 5 ఇయర్స్ బేబీకి స్టెప్ బై స్టెప్ ఫ్రాక్ కట్ చేస్తున్నాను. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన నెట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు, అలాగే సాటిన్ లైనింగ్ కూడా మనం లాస్ట్లో కట్ చేసుకోవాలి. ముందుగా మనం లైనింగ్ కట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు బాడీ కోసం ఫస్ట్ డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. మన లైనింగ్ ఎప్పుడు కూడా కాటన్ లైనింగ్ తడిపారబెట్టిన క్లాత్ మాత్రమే తీసుకోవాలి. కొంచెం క్రాస్లు అవి లాక్కొని లైనింగ్ ఐరన్ చేసినట్లయితే మనకి స్ట్రైట్గా వస్తుంది. చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్లో మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్కి కూడా. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ అంటే కింద ఎడ్జెస్ని మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మెజర్మెంట్ తీసుకోవాలి. నేను 14 ఇంచెస్కి కరెక్ట్గా తీస్తున్నాను. ఎడ్జెస్ అనేవి స్ట్రైట్ కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అది కట్ చేసుకున్నట్లయితే మనకి నీట్గా ఉంటుంది, ఫోల్డింగ్స్ అవి కూడా. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ అండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి క్రాస్లు అవి లేకుండా ఉంటే మనకి నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకోవాలి బాడీ కోసం, గౌన్కి. ఇప్పుడు 14 ఇంచెస్ అయితే కరెక్ట్గా పొడవు అనేది మార్కింగ్ చేసాము. అలాగే ఇప్పుడు 2.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను నెక్ కోసం. అలాగే లూజ్ తీసుకోవాలి. లూజ్ వచ్చి కూడా 2.5 మార్కింగ్ చేస్తున్నాను. అదే 2.5 ఇంచ్కి కింద వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. షోల్డర్ లూజ్ వచ్చి నేను 3 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు 5.5ని ఇదే ఆర్మ్ హోల్ డౌన్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఆర్మ్ హోల్ డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి, చెస్ట్ పాయింట్ లూజు. నేను మొత్తం వచ్చి 7.5 అంటే 8 వరకు పెడుతున్నాను లూజ్ వచ్చి. అలాగే కింద లూజ్ వచ్చి నేను 6 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఒక 1 ఇంచ్ వరకు ఖర్చు కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఒక 1.5 వరకు ఇంచుమించుగా దగ్గరలో మార్కింగ్ చేస్తున్నాను. ఇదే మార్కింగ్ని క్రాస్గా తీసుకోండి. 1.5 ఇంచ్ అయినా సరిపోతుంది, మనకి లెంత్ అయితే ఎక్కువ అవసరం లేదు. అలాగే మార్కింగ్కి ఈ విధంగా పైన కలుపుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. అలాగే నెక్ అనేది రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మన చంక భాగం దగ్గర ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి లోపలికి రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి మాత్రం. అదే బ్యాక్ పార్ట్కి అయితే లోత్ అనేది మనం ఏ విధంగా తీసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇది బ్యాక్కి ఫ్రంట్కి మాత్రం ఈ విధంగా సపరేట్గా కట్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి కొంచెం లోత్ అనేది కొంచెం పైకి కాకుండా కొంచెం కిందకి దించి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ కోసం నేను మార్కింగ్ అనేది కొంచెం ఎక్స్ట్రా పెంచుతున్నాను. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవాలి. అలాగే మెడ భాగానికి మార్కింగ్ చేస్తున్నాను. ఈ మార్కింగ్ దగ్గర కట్ చేస్తున్నాను.
ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి చంక భాగం లోతు అనేది ఆర్మ్హోల్ లోతు తీసుకోవాలి, బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోకండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వచ్చి నేను కొంచెం కింద మార్కింగ్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ పెంచి 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. మనం జిప్ వేసుకోవచ్చు లేదా ఉక్స్లైనా వేసుకోవచ్చు బ్యాక్ పార్ట్కి. నేను మధ్యలో కట్ చేసేస్తున్నాను జిప్ వేయడానికి. మనం సాటిన్ లైనింగ్ తీసుకోవాలి, అలాగే పైన నెట్ క్లాత్ కూడా తీసుకోవాలి. అంటే మనం 3 లేయర్స్ కట్ చేస్తున్నాం ఇప్పుడు ఫ్రాక్ వచ్చి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఫ్రంట్ బ్యాక్ కూడా మనం సెపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే మెజర్మెంట్స్తో మనం సాటిన్ క్లాత్ తీసుకోవాలి. ఇది కూడా డబుల్ ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మనకి పొడవు సరిపోతుందో లేదో చూసుకోండి. ముందు మనకి పొడవు అయితే కరెక్ట్గా సరిపోతుంది, అలాగే లూజ్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో తీసుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్తో బ్యాక్ పార్ట్తో కట్ చేస్తే సరిపోతుంది. లేదా మీకు అసలు తెలియదు, సరిగా రావడం లేదు అనుకునే వాళ్ళైతే సెపరేట్ కట్ చేసుకోండి. నేను ఆ విధంగా కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. ఫోల్డింగ్స్ అనేది మెయిన్ మనకి కరెక్ట్గా చూసుకోండి. మీరు ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, నేనైతే ఇది మీషోలోనే శారీ తీసుకున్నాను, నెట్ శారీ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి. మన క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి మీరు కూడా ఒకసారి ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు. లేదా ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలన్నా సరే మనకి వర్క్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను. ఫస్ట్ ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మెయిన్ మనకి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చుట్టూరు కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదిలి కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు వెనక్కి ముందుకు జరిగిపోయినా సరే మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటే సరిపోతుంది. మనం స్టిచ్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ వదిలి కట్ చేస్తున్నాను. ఏ పార్ట్ ఆ పార్ట్ సెపరేట్ చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. మీకు జారిపోతుంది క్లాత్ అనుకున్నట్లయితే పిన్స్ పెట్టుకోండి. పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. అసలు రాదు మాకు టైలింగ్ అనుకునే వాళ్ళు ఆ విధంగా ట్రై చేయండి. ఇది మనం నెట్ కూడా కట్ చేసుకోవాలి.
మనకి బ్యాక్ పార్ట్లోనే పెట్టేసుకోండి. ఇప్పుడు నెట్ క్లాత్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను బ్యాక్ ఫ్రంట్కి కూడా ఇదే క్లాత్ యూజ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ డిజైన్ వచ్చే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ వేసుకోండి. మనకి క్లాత్ సరిపోకపోయినా క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు. సైడ్ కట్స్ దగ్గర యాడ్ చేస్తే సరిపోతుంది. ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఈ వర్క్ అనేది కావాలి అనుకున్నట్లయితే మనం వేరేగా మనం పైనుంచి అటాచ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ అన్ని పెట్టిన తర్వాత మనకి ఇది సెపరేట్ చేసి ఉంచేస్తున్నాను, బ్యాక్ ఫ్రంట్ కూడా. ఈ విధంగా సెపరేట్ చేసుకోండి దేనికి దానికి. మనం ఫ్రంట్ పార్ట్కి వేసుకుంటే సరిపోతుంది. ముందు సాటిన్ వేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ మనం నెట్ లైనింగ్ వేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత మనం పైన క్లాత్ని యాడ్ చేసుకొని వెనక్కి తిప్పేసుకోవచ్చు. ఇది బ్యాక్ పార్ట్కి. ఇది లైనింగ్ పైన వేసుకొని చుట్టూరు ఈక్వల్గా స్టిచ్ చేసుకున్న తర్వాత వెనక్కి తిప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రతి పార్ట్ కూడా మనం ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ చేసుకొని పెట్టుకోండి. ఇది మనకి బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్ వైపు వేసుకుంటే సరిపోతుంది. మీకు ఇవే కాకుండా ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు కింద పార్ట్ కట్ చేసుకోవాలి. ప్రిల్స్ స్టెప్ బై స్టెప్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా మనం లైనింగ్ తీసుకోవాలి. మనం ప్రిల్స్ పెట్టుకునే విధానాన్ని బట్టి మనం లూజ్ అనేది పెంచుకోవచ్చు. నేను డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మిడిల్ ఫోల్డ్ చేస్తున్నాను, అంటే 4 ఫోల్డింగ్స్లో. మనకి పొడవు వచ్చి కింద ప్రిల్స్ పెట్టుకోవడానికి నేను డైరెక్ట్ తీసేస్తున్నాను లైనింగ్ని. మనకి డైరెక్ట్ వచ్చి 22 ఇంచెస్, అంటే మొత్తానికి ఫ్రాక్ వచ్చి నేను 36 ఇంచెస్ తీస్తున్నాను. అలాగే కింద సైజ్ వచ్చి నేను 22 ఇంచెస్ తీసుకుంటున్నాను. 22 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. ఫుల్ లెంత్ పెట్టేస్తున్నాను ఫ్రాక్ వచ్చి స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మనం దీనిపైన ప్రిల్స్ పెట్టుకోవాలి. నేను 2 స్టెప్స్ కూడా దీని మీద పెట్టేస్తున్నాను. నేను సెపరేట్ చేసుకోండి ఫస్టే. నేను లాస్ట్ స్టెప్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. నేను నెట్ పొడవు ఎంత అవుతుందో అంతవరకు పొడవు అనేది పెట్టేస్తున్నాను. లూజ్ మనం ప్రిల్స్ పెట్టుకునే విధానాన్ని బట్టి మనం లూజ్ ఎంతైనా పెంచుకోవచ్చు. నేను లూజ్ ఎంత తీసుకుంటున్నాను అనేది కూడా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు.
ఇది డబుల్ బ్యాక్, ఫ్రంట్కి కూడా సేమ్ లూజ్ అనేది యూజ్ చేస్తున్నాను. డబుల్ ఫోల్డింగ్ మీద మీకు లూజ్ చూపిస్తున్నాను. ఇప్పుడు లూజ్ వచ్చి మనకి 43 ఇంచెస్, అలాగే పొడవు వచ్చి సేమ్ ఈక్వల్ క్లాత్ని 2 యూజ్ చేస్తున్నాను. ఇది కూడా సేమ్ బ్యాక్ ఫ్రంట్కి కూడా వచ్చే విధంగా. అలాగే పొడవు కూడా చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. పొడవు వచ్చి 14.5 వచ్చింది మనకి. ఇది కూడా 14.5 వచ్చే విధంగానే పెట్టుకోవాలి, సేమ్ ఈక్వల్గా. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. అలాగే మనకి కింద వచ్చే విధంగా కించి ప్రిల్స్ పెట్టుకోవాలి. పైనుంచి మనం ఇంకో స్టెప్స్ వేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిల్స్ అనేవి మనకి నెట్ పైన వేసుకోవాలి. పైన నెట్ ఎలా వేస్తున్నామో సాటిన్ కూడా సేమ్ ఈక్వల్గా వేసుకొని ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి. అలాగే పైన నెట్ కూడా కట్ చేస్తాను ఇప్పుడు. అలాగే మనం నెట్ కట్ చేసుకోవాలి, అలాగే మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. మనం ఇది పొడవు ఎంతైతే పెడుతున్నామో మనకి పైన ఎంత పెట్టాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఒక 9 ఇంచెస్ పెట్టుకోవచ్చు పొడవు వచ్చి, లేదా 10 ఇంచెస్ వరకు కూడా మన నెట్ పొడవు అనేది పెంచుకోవాలి. ఇప్పుడు ఎలా వేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు.